అక్కడ కోళ్లకు బర్డ్ ఫ్లూ లేదు. జనంలో మాత్రం ఆ దిశగా భయాందోళనలు ఉన్నాయి. కోడికూర తినాలంటేనే వాళ్ళు వణికిపోతున్నారు. ఇంతకీ ఉత్తరాంధ్రలోని ఆ 2 జిల్లాల్లో వాస్తవ పరిస్థితులేమిటి? అధికారులు ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు? విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో పౌల్ట్రీ పరిశ్రమలు ఒక్క దెబ్బకు పతనమైపోయాయి. కోళ్ల అమ్మకాలు ఎక్కడికక్కడ కుదేలైపోయాయి. బర్డ్ ఫ్లూ వ్యాధి వార్తలు ఉభయ జిల్లాల్లో కూడా ప్రకంపనలు సృష్టించాయి. ఈ దెబ్బతో చికెన్ పేరు వింటేనే జనాలు చిర్రెత్తిపోతున్నారు. చికెన్ మేళాలకు వస్తున్న జనం షాపుల దగ్గర మాత్రం కనిపించడం లేదు. చికెన్ బజారు వ్యాపారాలపై ఏబిఎన్ స్పాట్లైట్. విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమలను బర్డ్ ఫ్లూ వ్యాధి నిలువునా కూల్చేసింది. మునిపెన్నడూ లేని నష్టాలను చవిచూసేలా చేసింది. కొన్ని జిల్లాలో వ్యాధి విజృంభించిన వార్తలు ఈ 2 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించింది. వాస్తవానికి ఈ ఉభయ జిల్లాలోని పౌల్ట్రీలలో ఎక్కడా కూడా బర్డ్ ఫ్లూ సోకి కోళ్లు చనిపోయిన దాఖలాలు ఒక్కటి కూడా కనిపించలేదు. ఎందుకైనా మంచిదని మాంసప్రియులు ముందు జాగ్రత్తలో భాగంగా చికెన్ దుకాణాల వైపు ముఖం చాటేశారు. గొర్రె, మేక మాంసాలకు శుక్ర, ఆది, మంగళవారం మాత్రమే గిరాకీ గతంలో కనిపించేది. చికెన్ షాపులకు అయితే ఒక్క శనివారం మినహాయించి మిగిలిన అన్ని రోజుల్లోనూ ఉదయం, సాయంత్రం ఖాళీ లేకుండా వ్యాపారాలు సాగేవి. అయితే బర్డ్ ఫ్లూ కోళ్లకు సోకి మృతి చెందుతున్నాయి అన్న వార్తలు చూపి చికెన్ కొనేవారే లేకుండా పోయారు. ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఎలా ఉన్నదంటే కోళ్ళకే కాకుండా చేపలకి, మటన్కి చాలా దారుణంగా పడింది. మటన్ అయితే ఈ రోజున విజయనగరం చుట్టుపక్కల గ్రామాల్లో 1200 నుంచి 1500 రూపాయలు కేజీ పెరిగింది. సంతల్లో మాకు రేటు కూడా అస్సలు బాగోట్లేదు. ఎప్పుడైతే చికెన్ అమ్మకాలు పడిపోయాయో వర్తకులు, పౌల్ట్రీ పరిశ్రమ యజమానులు గగ్గోలు పెట్టడం ప్రారంభించారు. చికెన్ తింటే ఏ విధమైన ప్రమాదం లేదని, తినేవారికి ఎటువంటి జబ్బులు సోకవని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్లతో కూడిన సమావేశాలను హోటల్ యజమానులు నిర్వహించడం మొదలుపెట్టారు. అయితే ఈ తరహా సమావేశాలు, అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వారాలు గడిచిపోతున్నా బర్డ్ ఫ్లూ దెబ్బదే పై చేయిగా నిలిచింది. ఎప్పుడైతే బర్డ్ ఫ్లూ అని అన్నారో మేము హోటల్స్ లో చికెన్ లాలీపాప్స్, చికెన్ లెగ్స్ అనేది చికెన్ శాంపిల్స్ తీయడం జరిగింది. నాచారం ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. దాని ల్యాబొరేటరీ గురించి రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. దాని వల్ల ఏమీ లేదని రిజల్ట్స్ కూడా రావడం జరిగింది 2-3 రోజుల క్రితమే. అయితే 70 degrees లో ఏ ఆహారాన్నైనా సరే మించి చేసినటువంటి ఉడికిస్తే ఎటువంటి జబ్బులు గాని, ఎటువంటి బ్యాక్టీరియా గానీ రావడానికి అవకాశం అనేది ఉండదు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు, మనము ఏదైనా సరే 100 degrees మీద భోజనాలు గానీ ఏదైనా తయారు చేసుకుంటాం కాబట్టి ఎటువంటి బ్యాక్టీరియా గానీ ఇంప్రూవ్ అవడానికి అవకాశం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరఫున మేము తెలియజేసేది ఏంటంటే ఎటువంటి భయం లేకుండా, హ్యాపీగా, సంతోషంగా, ఎటువంటి అనుమానం లేకుండా ఈ యొక్క ఆహార పదార్థాలను తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఈ బర్డ్ ఫ్లూ రావడం వల్ల చికెన్, అలాగే ఎగ్స్ తాలూకా సేల్స్ చాలా మాత్రం తగ్గింది. వాటి తాలూకా ఇబ్బంది వల్ల మేమందరం కూడా బిజినెస్ లో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఒక ప్రజల్లో ఒక అపోహ ఏంటంటే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రవడం వల్ల హెల్త్ పాడవుతుంది, ఇది తింటే మంచిది కాదేమో అన్నటువంటి ఆలోచన రావడం. దానికైతే ప్రభుత్వం కూడా చాలా మటుకు చెప్తూనే ఉన్నారు. అన్ని ఏరియాలో కాదు, కొన్ని ఏరియాలోనే ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఉందో అక్కడ రెడ్ జోన్ గా పరిగణించి అక్కడే సేల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ఆపాము. తక్కిన ఏరియాలో బాగానే ఉన్నదని చెప్పినప్పుడు కూడా ప్రజల్లో ఈ విషయం ముందుకు వెళ్ళాలని దీంతో ఈ ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. చికెన్ కొనేవారి సంఖ్య 100ల నుండి 10లకు పడిపోయింది. హోటల్స్ లో కూడా చికెన్ తో తయారీ అయిన ఏ వంటకాలను కూడా కొనేవారు కరువయ్యారు. దీంతో మరో అడుగు ముందుకేసిన హోటల్ యాజమాన్యాలు, చికెన్ వర్తకులు, పౌల్ట్రీ నిర్వాహకులు చికెన్ మేళాలు పెట్టడం ప్రారంభించారు. చికెన్ తింటే ఏ విధమైన ఆరోగ్య సమస్య ఉండదని స్పష్టం చేస్తున్నారు. తాము ఏర్పాటు చేస్తున్న చికెన్ మేళాలో చికెన్ ఫ్రై, చికెన్ రోస్ట్, చికెన్ జాయింట్స్ వీధుల్లో ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించారు. ఈ మేళాలకు ఊహించనంత స్పందన వచ్చింది. బర్డ్ ఫ్లూ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. వ్యాపారాలు లేవు. దీనికి తోడు అసలు జనాల్లో కదలిక ఏం లేదు. పబ్లిసిటీ బాగా చేస్తే బాగుంది, కానీ ఫ్రీగా చికెన్ గట్టి పంచినా చేసినా
వ్యాపారస్తులు అంతగా వ్యాపారం మీద అయితే భారం పడిపోయింది. ఇంతకు ముందులో వ్యాపారం ఏమీ లేదు. కొంతమంది ఇంకా బర్డ్ ఫ్లూ ఉన్నదని చెప్పేసి చెప్తున్నారు. ఆ భయం ఇంకా జనాల్లో ఉన్నది. ఇంకా జనాల భయం మాత్రం పోలేదు. ఇంకా దాని మీద చికెన్ మీద అయితే అందరికీ తప్పుడు అభిప్రాయం ఉన్నది. తినకూడదు, ఏదో వచ్చేస్తుంది ఏదో అన్నట్టుగా. ఇంతకుముందు రోజుకి 100 కేజీలు 150 కేజీలు అమ్మేవాళ్ళు. ఇప్పుడు అంత లేదండి. 50 కేజీలు కూడా అమ్మడానికి వ్యాపారం లేదు. జనాలు అసలు చికెన్ ఎక్కువ ఇరిమైలు రావట్లేదు. ఎవరు కూడా 50 కేజీలు కూడా అమ్మలేకపోతున్నారు రోజుకి. ఏది చేసినా కొనమంటే మాత్రం ఇప్పటికీ ఎక్కువ శాతం మంది అమ్మో బర్డ్ ఫ్లూ అంటున్నారు. దీంతో చేపల బజార్లో పిత్తపరిగలు కూడా కిలో 300 ధరకు అమ్మేస్తున్నారు. మరికొద్ది రోజులకైనా చికెన్ తినే వారి సంఖ్య పెరగకపోతుందా అని వ్యాపారులు ఎదురు చూస్తున్నారు.